రంజాన్ స్టార్ట్ అయిందంటే గుర్తొచ్చేది హలీమే కదా. ప్రతి ఇయర్ రంజాన్లో ఒక 5-6 సార్లునైతే నేను ఇలా హలీం అయితే చేస్తూ ఉంటాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హలీం అయితే మనం రెడీ చేసుకోవచ్చు. అన్నీ తక్కువ క్వాంటిటీనే తీసుకున్నా కూడా చాలా హలీం అయితే అవుతుంది. నేనైతే ముందుగా ప్రిపరేషన్ కోసం అయితే గోధుమ రవ్వని నానబెట్టేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ వరకు. అది పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పులు అనేవి టీ గ్లాస్తో ఈ కొలత చూపించాను కదా, అలా మనకి ఎన్ని పప్పులు అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని నానబెట్టేసి, నేను చేసే ఈ హలీం అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసేయచ్చు. మనం బిర్యానీకి అయితే ఏ విధంగా చికెన్కి మసాలా పట్టిస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కలిపి పక్కన పెట్టేసి, చికెన్ ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పాటు నానాలి. గోధుమ రవ్వ, పప్పు ప్లస్ చికెన్ అన్నీ కూడా ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత ఇలా ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న చికెన్ని, గరం మసాలా, బిర్యానీ ఆకులు ఒక 2, మనం పెట్టుకున్న గోధుమ రవ్వ, పప్పులు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా మనకు అవైలబుల్గా ఉన్న బాస్మతి రైస్ అయితే ఒక పిడికెడు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మనము వీటికి నానబెట్టుకున్న వాటర్ అయితే సరిపోతుంది ఉడికించుకోవడానికి. ఇక్కడ ఆనియన్స్ అయితే నేను లైట్గా ఫ్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 8 విజిల్ల వరకైతే నేనైతే ఉడికించాను. ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసేసరికి 8 విజిల్ల తర్వాత ఈ విధంగా ఉడికైతే రెడీగా ఉంది. నేను చికెన్ బోన్స్ లేనిది తీసుకున్నాను. 1-2 పీసులకు మాత్రమే బోన్స్ ఉన్నాయి. చికెన్ తీసుకుంటే ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. బోన్స్తో తీసుకుంటే మాత్రము ఫస్ట్ చికెన్ ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెదుపుకోవాలి. ఎంత వీలైతే అంత ఓపికతో ఉంటుందన్నమాట హలీం టేస్ట్ అనేది. చాలా మెత్తగా వచ్చేలాగా, చికెన్ పీసెస్ నారలాగా వచ్చేలాగానైతే ఒక 15-20 నిమిషాల వరకైతే మెదుపుకోవాలి. ఇలా మెదిపిన హలీం అనేది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్, వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను నేను. ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న హలీం వేసేసుకొని ఇందులో కొంచెం నెయ్యి, కొద్దిగా వాటరు, ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసేసుకొని బాగా ఇలా మెదుపుకున్నట్టుగా రుద్దుకోవాలి. పప్పు గుత్తితో చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ హలీం చేయాలంటే మినిమము ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. కానీ టేస్ట్ అయితే అస్సలు బయట కొన్నట్టుగానే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెదుపుతూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, హలీము ఈ కన్సిస్టెన్సీలో ఉంటే, చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, నిమ్మకాయ వేసేసుకొని, కావాలంటే ఉల్లిపాయ వేసుకొని తినేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.